రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోబోతున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్ ఢిల్లీ వెళ్తారు. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం అన్నది సంప్రదాయం. దీన్ని రేవంత్ కూడా కొనసాగించబోతున్నారు. వాస్తవానికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పాలనాపరమైన సఖ్యతను రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోదీ వెసులుబాటు గురించి ఆరా తీశారు. ఈ నెల 26 సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు. అయితే ప్రధానితో సీఎం భేటీ మర్యాదపూర్వకమే అన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దృష్టికి తీసుకెళ్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించవచ్చని తెలుస్తోంది. నిజానికి విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కావట్లేదు. తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వీటిని ప్రధానమంత్రి మోదీ వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించవచ్చని తెలుస్తోంది. ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించండి. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ కూడా నెరవేరట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, కొత్తగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా ప్రాణహిత చేవెళ్లకు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కానీ జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతారట. దాంతోపాటు మిగతా గ్రాంట్లు, వ్యవహారము వీటి గురించి కూడా అడిగే అవకాశం ఉందట. నేను అనుకోవడం ఇదే, ఈ భేటీ మాత్రం సంప్రదాయబద్ధంగా, అంటే ప్రతిసారి ప్రతి ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఈ దేశానికి ఫస్ట్ పొజిషన్లో ఉన్న ప్రధానమంత్రిని కలుస్తారు కాబట్టి ఆ సంప్రదాయంలో భాగంగా వెళ్ళి కలుస్తున్నట్టున్నారు. సో కలిసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి ఈ అంశాలు ఆయన మోదీ ముందు పెట్టే అవకాశం కనబడుతున్నది. సో దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు.